ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలి అనే ఆలోచన ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడం అనేది ఇక మర్చిపోవాలి, ఇది గతం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది గతం. ఇక ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు ఏవైనా ఆలోచనలు ఉండే కావచ్చు, కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి పడగొట్టడం అనేది ఇక సాధ్యం కాదు. ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంఖ్యాబలానికి సంబంధించి 64 నుంచి ఇప్పుడు వీళ్ళ సంఖ్య 70 పైసీలకు అయిపోయింది. వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళది రోజు రోజు ఎదుగుదల అయిపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి చేరికలు వెళ్తూనే ఉన్నాయి. ఏంటంటే అంగట్లో గొర్రెల లెక్క వలసవాదుల లెక్క ఎందుకు పోతున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఏంటిది, ఒకళ్ళ మీద దాడులు, అంటే ఏ దాడులు, బౌద్ధిక దాడులు కాదు, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ సంస్థలకు సంబంధించి, ఇంకొకరికి సంబంధించి భూ సెటిల్మెంట్ల కోసం ఒక ఆయన వేయండు, ఒక ఆయననేమో వాళ్ళ కుమారుడి కోసం వేయండు. ఇట్లా రకరకాలుగా అంటే ఒక్కొక్క వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఒక్కొక్క అంశం తెర మీదకి వచ్చింది. ప్రతి ఒక్కరికి సంబంధించి రకరకాల వాదనలు వినిపించినప్పటికీ కూడా వాళ్ళు ఒక్కొక్కరికి సంబంధించి రకరకాల వాదనలు వినిపించినప్పటికీ కూడా దాంట్లో భిన్నమైన కోణాలు ఉన్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేసిండు, మొదగాలు ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా కూడా తన ప్రభుత్వానికి ఏమీ కాకుండా చూసే ప్రయత్నం చేసిండు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు వచ్చినా తన వర్గానికి సంబంధించి అంటే రేపు పొద్దుగాల ఏంది ఇదే పచ్చి కాంగ్రెస్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించిన నేతలు ఎవరైనా హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వం వీగిపోకుండా, ప్రభుత్వం పడిపోకుండా తాను ఏం చేయాలో వాటన్నింటినీ క్లియర్ కట్గా చేసుకుంటూ వచ్చిండు. దాంట్లో పాటుగా ప్రభుత్వాన్ని పటిష్టపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేసిండు అనేది క్లియర్ కట్. దీంట్లో ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంఖ్యాబలాన్ని పెంచుకున్నాడు. దాంతోపాటు తన వర్గం అంటే పలానా ఎల్లన్న మల్లన్న పుల్లన్న ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరూ రేవంత్ వర్గానికి సంబంధించి అనే బ్రాండ్ ముద్ర వేసుకున్నారు. దాంట్లో ప్రప్రథమంగా సీతక్క కానును మొదలు పెడితే నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళందరి వరకు కూడా ఒక లిస్ట్ రెడీ అయింది. వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి వర్గం. సరే, దీంట్లో నుంచి నేనేం చేస్తా అంటే పచ్చి కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ బయటికి పోరు, బట్టి విక్రమార్క బయటికి పోడు, ఉత్తము బయటికి పోడు, ఇంకెవరు పోతారు వీళ్ళ వర్గం నుండి ఎవరైనా నచ్చిన జానారెడ్డి బయటికి పోడు, ఇంకెవరు బయటికి పోతారు, ఎవ్వరు పోరు. సో క్లియర్ కట్గా తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యూహం సక్సెస్ఫుల్ అయిపోయింది. అంటే గేట్లు ఓపెన్ చేసినంత మాత్రాన ఇతర పార్టీల నుండి వస్తే ఎట్లా సక్సెస్ అవుతుంది రంజిత్ అంటే ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం కృషి చేసుకుంటూ ప్రభుత్వంలో సక్సెస్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు తన ప్రభుత్వానికి సంబంధించి క్లియర్ కట్గా పటిష్టమైన సంఖ్యాబలాన్ని దాని పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ అయిపోయిండు. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఇక కాకుండా చేసేసిండు. ఎందుకు అంటే ఇక్కడ సంఖ్యాబలం అయిపోయింది, తన వర్గాన్ని రెడీ చేసుకున్నాడు. ఇంకో ప్లస్ పాయింట్ ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ అంటున్నా నేను, ఏంటంటే టీడీపీ అంటలేను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డికి 2 ప్లస్సులు ఉన్నాయండి. ఒకటి సంఖ్యాబలానికి సంబంధించి అయిపోయింది, అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన దీనికి. రెండోది ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నాడు. ఈ సపోర్ట్కు సంబంధించి ఈ సపోర్ట్ అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఎన్డీఏల కూటమి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూటమిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని ఒకటి ఎమ్మెల్యేల పరంగా ప్రభుత్వాన్ని కూర్చడానికి శతదా చేసినా కూడా అక్కడ నుండి ఇక అది కాని ముచ్చట ప్రభుత్వాన్ని పడిపోదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక మెసేజ్ తన వర్గానికి సంబంధించి. అంటే పార్టీ పరంగా అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలే కావచ్చు, తెలంగాణ జనసమితి కావచ్చు, లేకపోతే ఏ పార్టీ అయినా ఆ పార్టీలకు ఒక ఇండికేషన్ చాలా క్లియర్గా డైరెక్ట్గానే ఒక అంశాన్ని పంపించిండు. నా ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నదనేది నిరూపించుకున్నాడు. దీంట్లో సక్సెస్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. సరే, అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో వీడియోలు బయటకు వచ్చినాయి, జైలుకి వెళ్ళిండు, రకరకాలుగా చర్చలు అయిపోయినాయి. ఆ తర్వాత బయటకు వచ్చిండు, ఎలాగైనా నేను ముఖ్యమంత్రి కావాలని పావులు కదిపిండు, వ్యూహాలు చేసిండు, రచన చేసిండు. ఆయన వ్యూహంలో చాలామంది బలైపోయారు, కొంతమంది బలి పశువులుగా మిగిలిపోయిన, కొంతమంది జీవితాలే ఆగమైపోయిన పరిస్థితి కనబడ్డది. అది ఇదంతా సెకండరీ విషయం. కానీ ఇప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏమన్నా జరుగుతుందా అంటే ఏం కాదు, గుండు సున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కేంద్రంలో అధికారంలో ఎవరున్నారు, బడే బాయ్ చోటే బాయ్ అంటాడు.
మా పెద్దన్న పాత్ర పోషించే అన్నాడు. చాలాసార్లు క్లియర్ కట్గా మీరు ఆలోచించండి. మా పెద్దన్ననే మరొకసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని ఏది పార్లమెంట్ ఎన్నికలకు ముందే కోడే కూసిండు రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ ఒకటి క్లియర్ కట్గా ఏంటంటే తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేసినా కూడా అలాంటి ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలించకుండా సంఖ్యాబలంతో ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసిండా వాట్ ఈజ్ వాట్ అనేది సెకండరీ. మొత్తానికైతే తన వర్గాన్ని అయితే తన యొక్క గూడునైతే పదిలపరుచుకున్నాడు, పటిష్టం చేసిండు. రెండోది ఓటుకు నోటు కేసుకు సంబంధించి కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈయనతో భాగస్వామ్యులైపోయారు. దాంతో పాటుగా చంద్రబాబు అంటే ఎనలేని ప్రేమ రేవంత్ రెడ్డికి ఉంటుంది. చంద్రబాబు అంటే ఇక ఆయనకు ఎనలేని ప్రేమ, ఆయన నిష్పెట్టి ఉండడం అంత ప్రేమ ఉంటుంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి తన జీవితంలో చంద్రబాబు చేసిన మేలే ఏదైనా ఉన్నది అంటే తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించింది. ఎందుకు అంటే తాను జైల్లో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్ట్ అయినప్పుడు తాను సహాయం చేసిన తీరు కానీ దాని రాజకీయంగా ఇక అన్నిట్ల విషయంలో చంద్రబాబు వెన్నే ఉంటాడు. సో ఓటుకు నోటు కేసులో మరి ఆడియో కూడా ఒకటి వైరల్ అయింది, అది చంద్రబాబుదే అని రకరకాలుగా కూడా చర్చలు జరిగినాయి. ఆ చర్చలకు సంబంధించి కూడా మనం లోతుగా పోయినా ఎక్కడి పోయినా భూగర్భ జలాలకు పోయినా జరిగిన విషయం ఏంది అనేది ఫోరెన్సికల్ నివేదిక లేకపోతే అది విచారణ జరుగుతుంది, ఆ విచారణ ప్రకారమే జరగబోతుంది అనేది ఒక చర్చ జరిగింది. సో అల్టిమేట్గా ఇక్కడ జరిగేది ఏంటి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు భారతీయ జనతా పార్టీతోని సఖ్యత ఉన్నది కాబట్టి సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సంఖ్యాబలం ఇక మించిన దానికంటే ఉన్నది. ఆ సంఖ్యాబలాన్ని తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా సాధించిండు. సో ఇక్కడ ఓటుకు నోటు కేసు ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు. ఇప్పుడు సేఫ్ జోన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రెండు ప్రభుత్వం కూలిపోతా అంటే సంఖ్యాబలాన్ని పెంచుకున్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. మూడోది కేంద్రంలో ఉన్న ఇబ్బందులు వస్తాయంటే మధ్యలో చంద్రబాబు ఉన్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. దాంతోపాటు ఇంకొక ఇండికేషన్ ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అందే ఉండాలి. వాస్తవం ఏంటి అనేది తెలుసుకోండి. నిరుద్యోగులకు సంబంధించి ఏ ఎజెండా లేకుండా కేవలం తమ హక్కుల కోసం అంటే డిఎస్సి పరీక్షలకు సంబంధించి పోస్ట్ పోన్ చేయి, మినీ డిఎస్సి కాదు మెగా డిఎస్సి వేయాలన్న వాళ్ళ పోరాటం కావచ్చు. దాంతోపాటుగా గ్రూప్ 1కు సంబంధించి సమయాన్ని ఇవ్వు, గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి వాటి పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలంటూ వాళ్ళు అభ్యర్థులు వేసుకున్న తీరు అంటే వాళ్ళు చేసిన దీక్షకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా కూడా ఎక్కడ వాళ్ళు అరెస్ట్ అయిన జైళ్లలోకి వెళ్ళి వాళ్ళకి సంఘీభావాన్ని తెలపడం కానీ లేకపోతే వాళ్ళకు మద్దతు తెలపడం కానీ ఎక్కడా జరగలేదు. అంటే తెలంగాణలో క్లియర్ కట్గా మీకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఏంటి అంటే కాంగ్రెస్ సేఫ్ జోన్లో ఉంది, రేవంత్కు ఏమీ కాదు. రేవంత్ 5 సంవత్సరాల పాటు తన పరిపాలనను 100 అయినా 106 అయినా 100% పరిపాలిస్తాడు. ఇది క్లియర్ కట్. ఇంకోటి కేంద్రంలో బీజేపీ పార్టీకి సంబంధించి సపోర్టు రేవంత్కు 100% ఉన్నది. దీంట్లో క్లియర్ కట్. ఒకటి ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా ఏమీ కాదు. ఓకేనా, ఏం కాదు. దీది కొట్టుడు పోయే కథ అయిపోతుంది. దాంతోపాటు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనడానికి నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన. ఎందుకంటే పూర్తి స్థాయిలో నేరుగా వచ్చి భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళకు ఎక్కడా కూడా సపోర్ట్ చేసిన దాఖలా లేదు. అంటే వాళ్ళు అరెస్ట్ అయిన వ్యక్తులు కానీ లేకపోతే సెంట్రల్ లైబ్రరీయో లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్డో దిల్షిఫ్ నగరో లేకపోతే అమీర్పేటో వాళ్ళు ఎక్కడెక్కడైతే నిరుద్యోగులకు నిరుద్యోగులు ఆందోళన చేస్తుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా కూడా మేమందరం భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పిన దాఖలా లేవు. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ నేరుగా కూడా జతగట్టినాయి. ఇది క్లియర్ కట్ అంశం. సో దీంట్లో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసింది, తన ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి ఆపసోపాలు పడి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక దాంట్లో క్లియర్ కట్. ఇక దీనితో పాటుగా ఇప్పుడు జరగబోయే మరొక విపత్తు కూడా తెలంగాణలో ఉన్నది. ఆ విపత్తు ఏంది అనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే మొన్నటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది క్లియర్ కట్గా ఉండాలి. ఎందుకంటే మొన్నటి వరకు జరిగిన ఎపిసోడ్ ఒకలా ఉంటే ఇప్పుడు మరోలా ఉండబోతుంది అనేది చర్చ.